వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పే డిమాండ్ తోటి ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 యువబేరీలు నిర్వహించడం జరిగింది. అలాగే 2015 సెప్టెంబర్ 22న విశాఖ నగరంలో కూడా విద్యార్థులతోటి యువకులతోటి యువబేరీ జరిపి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించడం జరిగింది. ముఖ్యంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి సంస్కృతి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, మోడీ గారిది. అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాడు. ముఖ్యంగా ఈ ప్యాకేజీ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పందికొక్కుల్లాగా పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే 26న జరగనున్నటువంటి ఈ యొక్క ప్రత్యేక హోదా దీక్షకి, ధర్నాలకి, ఆందోళనకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఏ పార్టీ అయినా, ఏ విద్యార్థి సంఘమైనా, ఏ యువజన సంఘమైనా ఎవరు చేసినా కూడా అన్నిటికి కూడా పార్టీలకు అతీతంగా జెండాలు వేరైన అజెండా ఒకటే అనే నిదానంతో అన్ని సంఘాలు చేసేటటువంటి మద్దతుకి వైఎస్ఆర్ విద్యార్థి విధానం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో, అలాగే తమిళనాడులో జరిగినటువంటి జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఇది ప్రత్యేక హోదా అనేది జీవనమరణ సమస్య. కాబట్టి మనం తమిళనాడు, తెలంగాణ స్ఫూర్తితోటి ప్రత్యేక హోదా ఉద్యమం పోరాడే వరకు పోరాడదాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ ఉద్యమం చేస్తున్నారో మిగతా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈ ఉద్యమంలోకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలోకి రారో వాళ్ళని 2019 ఎన్నికల్లో ఆ యొక్క పార్టీల్ని భూస్థాపితం చేయడానికి విద్యార్థులు, యువత సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 26వ తారీఖున ఆర్కే బీచ్లో రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులు ప్రదర్శనలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక వైఎస్ఆర్ రాష్ట్ర యువజన అధికార ప్రతినిధిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యావత్ యువతని చేతులెత్తి జోడించేది ఏంటంటే ప్రతి ఒక్క యువత, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం ప్రత్యేక హోదా అనేది మన భవిష్యత్తు. మనకి రేపొద్దున యువతకి ఉద్యోగాలు రావాలన్నా వాళ్ళకి ఒక ప్రత్యేక హోదా వల్లే సాధ్యమవుద్ది. ఈ ప్రత్యేక హోదా అనేది ఎవరి భిక్ష కాదు, ఇది మన హక్కు. ఎందుకని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొని మన సత్తా ఏంటో పక్క రాష్ట్రంలో తమిళనాడులో జల్లికట్టు విద్యార్థులు, యువత నడుం కట్టుకొని బీచ్లోకి వచ్చేసి ఏ రకంగా అయితే ఉద్యమ స్ఫూర్తిని జల్లికట్టుని ఎలాగైతే తెచ్చుకున్నారో అసెంబ్లీలో కూడా పాస్ చేసి ఈరోజు పాస్ అయిందంటే వాళ్ళు నిజంగా తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమయ్యి జల్లికట్టుని ఎలాగైతే సాధించుకున్నారో ఈ ప్రతి ఒక్క పార్టీలు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీలు, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆది నుండి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రలో హక్కు, మన ఆంధ్రలో భవిష్యత్తు, ప్రతి ఒక్క జీవితానికి ముడిపడి ఉందని చెప్పేసి ఎన్నో యువబేరీలు పెట్టారు, ఎన్నో కార్యక్రమాలు పెట్టారు, ఏమని చేశారు. 26వ తారీఖున ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన హక్కు అని చెప్పేసి ఢిల్లీ వరకు వినిపెట్టేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే 5 కోట్ల మంది తెలుగు ప్రజానికాన్ని ఏంటండి జల్లికట్టు, ఏంటండి ప్రత్యేక హోదా అని చెప్పి అవహేళన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, విశాఖపట్నం చాలా మంచి పేరు ఉంది అంటే మీరు దీన్ని చెడగొట్టడానికి ఏం చేయబోతున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ప్రశాంతంగా రేపొద్దున కొవ్వొత్తుల ర్యాలీ చేసుకుంటా ఉన్నాం. విశాఖకి ఎలాగో మంచి పేరు ఉందో మేము ఉద్యమాలు చేసినా ఏం చేసినా సరే మంచి పేరు ఉంటానే ఉంటుంది. అభివృద్ధి విషయానికి వస్తే ఏంటంటే అభివృద్ధి అంటా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీలు దోచుకొని దాచిపెట్టుకోవడం అభివృద్ధి కాదండి. రేపొద్దున ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తులోని భావి తరాలకు ఉద్యోగాలు ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటుంది. పోలవరం నేను తెచ్చానంట, పోలవరంలో రెండో రోజే పంపులు ఆగిపోవడం పనిచేసేసింది. ఆ ప్యాకేజీ రాష్ట్రంలో నేషనల్ ప్యాకేజీగా డిక్లేర్ అయితే మీరు ఎందుకు దీన్ని తీసుకున్నాను కాబట్టి జరిగింది. ఎందుకు తీసుకున్నారు? మీ తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి. అభివృద్ధి అంటే దోచుకోవడం దాచుకోవడం కాదండి. హ్యూమన్ ఇండెక్స్ ప్రకారంగా ప్రతి ఒక్క పేదోడు మొహం మీద చిరునవ్వు చూడాలని చెప్పి ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించారో అది అభివృద్ధి. అలాంటి అభివృద్ధిని మీరు చేశారా అని అడుగుతున్నాం. మీరు చేసిన అభివృద్ధికి దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. చేతన అయితే ప్రత్యేక హోదా గురించి అందరం తెలుగుదేశం పార్టీ, బీజేపీ అన్ని పార్టీలు ఏకంగా ఢిల్లీని వెళ్ళి ఉద్యమం చేద్దాం. ప్రతి ఒక్క తెలుగువాడి ఒక భవిష్యత్తుని కాపాడదాం. అంతేగాని మీరు ప్రత్యేక ప్యాకేజీలు దోచుకోవడమే ఒకటే చూస్తున్నారు. కానీ అభివృద్ధి అనేది మీకు ఉన్న ఈ 3 ఏళ్ల పరిపాలన మేము ఎక్కడా చూడలేదు. నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? యువతని మోసం చేస్తున్నారు, మహిళల్ని మోసం చేస్తున్నారు, రైతుని మోసం చేస్తున్నారు. రైతు, మహిళ, యువత ఏ రంగంలోనూ అభివృద్ధి జరిగిందా అనే అభివృద్ధి జరిగితే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇది అభివృద్ధి జరగాలి అంటే అది ప్రత్యేక హోదా వల్లే అవుద్ది. ప్రత్యేక హోదా గురించి ఏ పార్టీ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే ఒక ఎజెండా ఉండాలి. అందరం కలిసి ప్రత్యేక హోదా సాధన, జల్లికట్టే మనకు స్ఫూర్తి. తమిళనాడులో ఉన్న ఏ రోజు ఇది అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు, ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు. ఆ మాత్రం మనం చేసుకోలేమా అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మనం చేసుకోవాలి. 55 కోట్ల ప్రజానీకానికి చేతులెత్తి వేడుకునేదంటే మనం అందరం ప్రత్యేక హోదా సాధన దిశగా ఏ పార్టీ పెట్టినా సరే దానికి కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా అనేది ఎవడి భిక్ష కాదు. ప్రధానమంత్రి మోసం చేశాడు, పార్లమెంట్ మోసం చేశారు, ప్రతి ఒక్కరు మోసం చేస్తానే ఉన్నారు. అంటే 5 కోట్ల ప్రజానికాన్ని దగా పట్టిస్తున్నారు, మోసం చేస్తున్నారు, భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి నాశనానికి మేము ఏ పార్టీ అయినా సరే సపోర్ట్ చేస్తే ఊరుకునేది లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్ఫూర్తితో ప్రత్యేక హోదా గురించి చేస్తా ఉన్నారో ఆయనతో పాటు కలిసి వచ్చే ఏ పార్టీకైనా సరే మేము మద్దతు పలకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ప్రత్యేక హోదా ఎవడి భిక్ష కాదు, ఇది హక్కు. 5 కోట్ల ప్రజానీకం తెలుగువాడి హక్కు ఇది. ఆ హక్కు గురించి పోరాడతాం, ప్రాణాలైనా సరే అర్పిస్తాం. ప్రత్యేక హోదా మా హక్కు, ఎవడు భిక్ష కాదని చెప్పేసి ప్రతి ఒక్క యువత, విద్యార్థి, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళని ప్రార్థిస్తున్నాం. చేతులు ప్రత్యేక హోదా కార్యక్రమానికి జయప్రదం చేసి మనం ప్రత్యేక హోదా సాధించుకునే దిశగా పయనిద్దామని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాం.